భక్తిహీనులకు గుంట త్రవ్వబడి వరకు. దేవునికి స్తోత్రం. భక్తిహీనులకి ఏముంటాయండి? గుంటలు తవ్వబడతాయట. బాగా గమనించాలి. కారణం ఏంటంటే వారు అలాంటి భక్తి చేస్తారు. భక్తిహీనులు అంటే అసలు భక్తి లేదని కాదు, పేరుకి భక్తులు, కానీ వాళ్ళ యొక్క క్రియలు ఏమాత్రమో కూడా మార్పు ఉండవు. దేవునికి స్తోత్రం. మాట తీరి మారదు, చూపు మారదు, మనస్సు మారదు, హృదయం మారదు, ఏమీ మార్పు లేకుండా ఉంటారు. బాగా గమనించాలి. భక్తిహీనులు హీనమైన క్రియలు కలిగి ఉంటారు. కాబట్టి అందుకే భక్తిహీనులకి ఎప్పుడు కూడా గుంటలు తవ్వబడతాయట. నీతిమంతుల కష్టదినములు వాటిని తొలగించి తీసివేసి పోగొట్టేసి వారికి నెమ్మది కలుగుతుందటండి. దేవునికి మహిమ కలుగును గాక.